అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది 2016 2017 లోపల ఏవైతే మొదలు పెట్టిర్రో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పని కాలేదన్నమాట. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇప్పుడున్నటువంటి రేట్లకు వ్యత్యాసాలు చాలా జరిగినాయి. 2017లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 2017 లోపల ధరలు తక్కువగా ఉండే, ఇప్పుడు ధరలు పెరిగినాయి. అయినా కూడా ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఆ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఇళ్లను వసతులు సరిగ్గా లేక ఎవరు ఉండకుండా ఉన్నారు. దాంట్లో అమర్చేటువంటి డోర్లు తహా పిక్కొని పోయారు దొంగలు. తాగుబోతు దొంగలు ఉంటారు కదా, తాగుబోతుకు దానికి పట్టించే నాదుడు లేడు, అక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ లేరు ఉన్నదానికి. కాబట్టి ఎవరిని దోషింది వాడు దాంట్లో ఫిట్టింగ్ చేసినటువంటి అంటే పూర్తయినటువంటి ఇళ్ల లోపల ఏవైతే నల్లాలు అవన్నీ ఫిట్టింగ్ చేసారో వైరింగ్ కరెంట్కి అవన్నీ కూడా ఎత్తుకుపోయిర్రు. మళ్ళీ రీఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దానికి డబ్బులు అవసరం వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడు ఇంకా కూడా ఎప్పుడు అయితే తెలియదు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అలాగే పొడిగింపు అవుతుంది. ఎందుకంటే అయిపోయిన దాంట్లో 30% మందే పని నడుస్తున్నాయి. ఏదో గత్యంతరం లేని పరిస్థితి లోపల వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఎవరు కూడా ఉండట్లేదు. 70% మంది ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా కూడా 70% మంది ఇక్కడ ఉండనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ సరైన వసతులు లేక నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థ తయారైంది అక్కడ. ఇది పరిస్థితి మనకు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్టయితే మల్కాజిగిరి లోపల హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన సినిమా హీరో సుమన్ ఏం చెప్తున్నాడంటే మహిళల ఆలయాలకు సాంప్రదాయబద్ధంగా వెళ్లాలని, సినిమా షూటింగ్లకు వెళ్లినట్లు మేకప్లు నగలు వేసుకుని వెళ్లకూడదని సినిమా హీరో సుమన్ అన్నాడు. మంగళవారం పాత మల్కాజిగిరిలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఆసక్తికరమైన సూచనలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో మామూలుగానే ఆలయాలకు వచ్చి దైవ దర్శనం చేసుకోవాలని కోరారు. మేకప్లు వేసుకుని నగలు ధరించి వస్తే దేవుడు కరుణించడని అన్నారు. భక్తి మార్గంలోని హిందూ ధర్మాన్ని పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. ఎవరిని తాను కించపరచాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. గుడికి వస్తున్నప్పుడు డ్రెస్ కోడ్ తో రావాలని, ఫ్యాషన్ షోలకు వెళ్తున్నట్టు ఉండకూడదని చెప్పారు. ఆలయాలకు యువత మద్యం సేవించి వస్తున్నారని, అలాంటి వారిని ఆలయ కమిటీ వారు నిర్వాహకులు గుర్తించి తరిమి వేయాలని చెప్పడం కూడా జరుగుతుంది. మన సుమన్ గారు, సినీ నటుడు సుమన్ గారు ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే మన యువత ఖరాబ్ అయిపోతుంది, తాగి గుళ్ళలకు పోతున్నారు, సినిమా షూటింగ్లకు పోయినట్టు నగలుతోటి మేకప్లతోటి దేవాలయాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్ళకండి, మీరు మామూలుగా శుద్ధిగా స్నానం చేసి నీట్ గా వెళ్ళమని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు పేపర్లలో వచ్చినటువంటి వార్తలు. కొన్ని పేపర్లలో ఇంకా వేరే వార్తలు చూద్దాం. ఇంకా వేరే వార్తలు చూసుకున్నట్టంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనము అనుకుంటున్నాం కదా వక్ఫ్ బోర్డు బిల్లు అనేది మనకు ఇంపార్టెంట్. వక్ఫ్ బోర్డు లోపల ఈరోజు పార్లమెంట్ లో జరుగుతుందన్నమాట. మొదటి పేజీ తర్వాయి. మొదటి పేజీలో ఏముంది ఈడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చారు చూడండి. వక్ఫ్ బోర్డు గురించి నేడు లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లు కేటాయించి లోక్సభలో బిల్లుకు ఆమోదముద్ర చెప్తున్నటువంటి విషయము కొంచెం
అయితే ఆంధ్రజ్యోతి లోపల చర్చ 8 గంటల కేటాయింపు, బీఏసీ నుంచి వామపక్షాలు వాకౌట్. ఓకే, మైనార్టీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజిజు, బిల్లు రాజ్యాంగం విరుద్ధమని సభలోని చెబుతా ఓవైసీ. ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ, బిల్లుపై మద్దతుకు నితీష్ షరతులు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు, పార్టీ సూచించిన సవరణలకు ఆమోదం నేపథ్యంలో నిర్ణయం. వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు మంగళవారం జరిగిన సభా వ్యవహారాల సహాయ సంఘం బీఏసీకి సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకు బీజేపీ బిల్లును తీసుకొస్తుందని, అది రాజ్యాంగ విరుద్దమని చెప్పడము జరిగిందనమాట ఇక్కడ. అయితే అది ఆరోపిస్తుండగా అలాంటిది జరగలేదని, ముస్లింలలో లేనిపోని భయాలను సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుకుపడింది. గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేఏసీ నివేదించింది సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది. ముస్లింల సంఘాలతో ప్రముఖులతో చర్చించింది. జేపీసీ విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. నివేదికను ఇటీవలే స్పీకర్ కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశంపై మంగళవారం నాడు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. తమ గొంతు నొక్కుతున్నారంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాలు చర్చకు అధిక సమయం కేటాయించాలని అడిగాయని, మణిపూర్ పరిస్థితి, ఓటర్ల ఫోటో, గుర్తింపు కార్డుల అంశంపై చర్చించాలని కోరామని, ప్రభుత్వం పట్టించుకోలేదని లోక్సభలో కాంగ్రెస్ ఉప గౌరవ్ గగోయ్ ఆరోపించారు. అయితే చాలా పార్టీలు 4 నుంచి 6 గంటలు చర్చించాలని కోరామని, విపక్షాలకు 12 గంటలు ఉన్నాయని, చివరకు సభాపతి 8 గంటలు కేటాయించారని, అయితే సభ కోరితే సమయాన్ని ఆయన పొడిగిస్తారని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చ నుంచి పారిపోవడానికి రకరకాల సాకులు వెతుకుతున్నాయని విపక్షాలపై మండిపడ్డారు. బుధవారం ప్రశ్నోత్తరాలు కాగానే మైనారిటీ వ్యవహారాల మంత్రి హోదాలో సభలో తాను బిల్లును ప్రవేశపెడతానని చెప్పారు. బిల్లుపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి సమాజంలో అశాంతికి రెక్కచెందేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లును క్రైస్తవ సంస్థలు కూడా సమర్థిస్తున్నాయని తెలిపారు. కాగా బిల్లును వ్యతిరేకించేందుకు అనుసరించాల్సిన సంయుక్త వ్యవహారాలపై చర్చించేందుకు ఇండీ కూటమి నేతలు మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమయ్యారు. బిల్లుపై చర్చలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా దానికి గాను వ్యతిరేకంగా ఓటు వేయాలని కూటమి నిర్ణయించినట్టు ఆర్ఎస్పీ ఎంపీ ఎస్కే ప్రేమ్చంద్ మీడియాకు చెప్పారు. బుధవారం సభకు హాజరయ్యే ముందు రాహుల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. వక్ఫ్ బిల్లు ఎలా రాజ్యాంగ విరుద్దమో తమ అభిప్రాయాన్ని పార్లమెంటు ముందుకు చెబుతామని ఎంపీ నేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ముస్లింలు మత స్వేచ్ఛను హరించేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నారని ఆరోపించారు. 543 మంది సభ్యుల లోక్సభలో మొత్తం 542 మంది ఎంపీలు ఉండగా ఎన్డీఏకు 293 మంది, ఇండీ కూటమికి 230 మంది ఉన్నారు. వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 240 మంది సభ్యులు ఉండగా 9 ఖాళీల కారణంగా 236 మంది ఉన్నారు. వీరిలో ఎన్డీఏ ఎంపీలు 125 మంది కాగా ఇండీ కూటమి 85 మంది, వైసీపీ, జేయూడీ, బీఆర్ఎస్ సహా ఇతరులు 23 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రుల మద్దతు కూడగొట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తమ ఎంపీలంతా బుధవారం లోక్సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. బుధవారమే కాదు, గురు, శుక్రవారంలో తప్పక సభకు రావాలని కాంగ్రెస్ కూడా తమ ఎంపీలు ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమైంది. బీజేపీ సభ్యుడిగా ఉన్న టీడీపీ నేత లావు కృష్ణదేవరాయల బిల్లులో 3 మార్పులను ప్రతిపాదించారు. వాటిని ఆమోదించి సవరణల బిల్లు పొందుపరిచినందున ఆ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లుకు మద్దతు తెలిపేందుకు సభకు హాజరు కావాలని టీడీపీ చీఫ్ విప్ హరీష్ తమ ఎంపీలకు విప్ జారీ చేశారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఎంపీలను ఆదేశించడం జరిగింది. ఇక్కడ
ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. సవరణలు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఏకరూపకంగా వాళ్ళు అమలు చేశారు. ఎవరిని అడిగి అమలు చేశారు ఆ రోజు నాడు అంటే వాళ్ళకి సభ్యుల యొక్క ఓట్లు కావాలి కాబట్టి దీన్ని ఓటు రాజకీయం చేసి అక్కడ ఆమోదం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడున్నటువంటి సామాజిక నేపథ్యం లోపల మార్పు చేర్పులు అవసరం. ఒక సంస్థకు ఒత్తాసు పలకడం అనేది అనవసరం. ఒకటే సంస్థకు ఒత్తాసు పలికి చేయడం అనేది చాలా ప్రాబ్లం అయినటువంటి పని. ఇప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు గాని ఇవి గాని ప్రజలకు అంటే ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క హిందూ ధార్మిక సంస్థల యొక్క ఆదాయాన్ని ప్రజలకు పంచుతున్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎలాంటి ఎవరు తీసుకోవడం కానీ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే క్రిస్టియన్ సంస్థలు కూడా వక్ఫ్ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తున్నాయి. దాంట్లో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అపోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది వక్ఫ్ బోర్డు అనేది కొంతమంది కబంధ హస్తాల లోపలనే ఇరికించుకున్నారు. ఇది బీదలకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వాళ్ళ అభివృద్ధికి కేటాయించాల్సిన అవసరాలు ఏవైతున్నాయో కనీస అవసరాలను కూడా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు తీర్చటం లేదు. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన సభ్యులే వాళ్ళు మొత్తానికి కాజేసుకుంటున్నారు అని చెప్పేసి ముస్లిం కంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా దీన్ని అపోజ్ చేస్తున్నారు. 100% దీంట్లో అమెండ్మెంట్ కావాలి, ఇది ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్తున్నారు అనమాట. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి దేవునికి సంబంధించిన ఆస్తులు దేవునికి మాత్రమే వినియోగించాలి, దేవుని కార్యక్రమాలు వినియోగించాలి అని చెప్పేసి ఇప్పుడు వక్ఫ్ బోర్డు లోపల ఎవరి మాది అది మాదే ఇది మాదే అని చెప్పేసి అనవసరమైనటువంటి దాన్ని చేసేసి టోటల్ గా ఈ హిందూ ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా మాదే ఆస్తి అని ఎవరు కొన్నారు? ఎవరిది కాదు కదా. ఈ భారతదేశం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి భూమి, ఈ వేద భూమి, ఈ ముస్లింస్ సంబంధించిన భూమి కాదు ఇది అదే విషయమై ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఈ రోజు ఇంకొక 2-3 గంటలు ఉంటే సరిపోతుంది మనకు. అంటే ఇంతకుముందే స్టార్ట్ అయింది, అది 10 గంటలకేమో పార్లమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు మొత్తం తెలిసిపోతుంది అది. ఇక్కడ ఇంకో విషయానికి వచ్చినట్టయితే ఇక చూడండి, మనకు మన పరమ పదవి చెందినటువంటి రతన్ టాటా గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే వీలునామాలు రాసిచ్చిన రతన్ టాటా, ఆయన దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగం సామాజిక సేవకు దాన ధర్మాలకు కేటాయించారు. తన మొత్తం సంపదలో 3,800 కోట్లను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కేటాయించారు. టాటా సన్స్ లో రతన్ టాటాకు ఉన్న వాటాల్లో 70% ఆర్టీఎఫ్ కు, మిగిలిన 30% ఆర్టీఈటీకి వెళ్తుంది. 2022 ఫిబ్రవరి 23న రతన్ టాటా గ్రూప్ అధినేత తన చివరి వీలునామాను సిద్ధం చేశారు. టాటా సన్స్ లో తన వాటాను ప్రస్తుతం వాటాదారులకు తప్ప వేరొకరికి బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి వీల్లేదని తన చివరి వీలునామాలతో రతన్ టాటా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, వాచీలు, పెయింటింగ్లతో పాటు ఇతర ఆస్తుల్లో 3వ వంతు తన ఇద్దరు సోదరీమణుల శిరీష్ జబోబాయ్, దీనా జబోబాయ్ పేరున రాశారు. వాటి విలువ దాదాపు 800 కోట్లు ఉంటుందని అంచనా. టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఉద్యోగి మోహిని ఎం దత్తా పేరు కూడా వీలునామాలో ప్రస్తావించారు. టాటాయేతర కంపెనీలు, గృహాల్లో వాటాలను మినహాయించి మిగిలిన ఆస్తుల్లో 3వ వంతు వాటాను దత్తా అందుకున్నారు. ఆభరణాలతో పాటు తండ్రి నావల్ టాటా నుంచి వారసత్వంగా వచ్చిన జూహు బంగ్లాలో సగం యాజమాన్య హక్కులను జిమ్మీ టాటా సోదరుడు సొంతం చేసుకుంటారు. కాగా టాటా చివరి వీలునామా ప్రామాణికాలను ధృవీకరించి అందులో పేర్కొన్న విధంగా ఆస్తి నిర్వహణకు అనుమతులు కోరుతూ బాంబే హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు అయ్యిందంట. అంటే అతనికి ఆస్తులు మొత్తానికి 3,800 కోట్ల ఆస్తులు దాన ధర్మాలకు వెచ్చించాలని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఇది వెలుగు లోపల రావడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ పచ్చి అబద్దాలంట, ప్రతిపక్షాలకు పొలిటికల్ డ్రామా, గచ్చబౌలి భూములపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి, హెచ్యూసీ ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. అంటే ఇప్పుడు ఏమైపోయింది ఆయన అంటే, ఇప్పుడు అమ్మడానికి ఇప్పుడు ఇక్కడ పోయినసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రోడ్డును మొత్తం అమ్మేసుకున్నాడు. నిన్న జరిగినాయి కదా టోల్ గేట్ సంబంధించి 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసాడు. ఎన్ని 7,300 కోట్లకు. కానీ అది నీకు ఎంత వస్తున్నది ఒకసారి అంచనా వేసినట్టయితే నెలకు అంటే రోజుకు దగ్గర 60 నుండి 70 కోట్ల రూపాయలు వస్తుంది. నెలకు వచ్చే వరకు 200 కోట్ల దగ్గర వస్తుంది. ఒకసారి అంచనా వేసుకోవాలి. 6×18 అంటే మినిమం గా కూడా 200 కోట్లు 180 నుంచి 200 కోట్ల ఆదాయం వస్తుంది అనమాట. సంవత్సరానికి తీసుకున్నట్టయితే ఎంత వస్తుంది చూడండి, 2,700 కోట్లు, దగ్గర 2,400 కోట్లు. ఎగ్జాంపుల్ గా 2,400 కోట్లు ఇక్కడ ఏమైపోయినాయి, 30 సంవత్సరాలు లీజుకే చేసేస్తే వాడికి ఎంత వస్తుంది, 7,350 కోట్లు ఒకటేసారి ఇచ్చేకోవాలి. ఇంట్రెస్ట్ లెక్క పెట్టుకున్నా రూపాయి కాదు, 50 పైసలు ఇంట్రెస్ట్ లెక్క పెట్టుకున్నా కూడా అంతకంటే డబుల్ నీకు ఇవి ఇస్తున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా. మళ్ళా నిర్వహణ ఏంది, హెచ్ఎండి నిర్వహణ చేయాలి. నిన్న పేపర్లో చదువుకున్నాం కదా, ఇది రాజకీయంగా మరి ఎవరు రాజకీయాలు వాళ్ళు వాడుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, అప్పుడేమో సై అన్నారు, ఇప్పుడేమో నై అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నాలుగు ప్రభుత్వ భూముల వేలంతో 30,000 కోట్ల పైన సమీకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. టీజేఏసీ హెచ్ఎండి ఆధ్వర్యంలో 1000 ఎకరాలకు పైన సర్కార్ భూములు అమ్మిర్రు. గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనలో గచ్చిబౌలి ల్యాండ్ కూడా ఉంది. కోర్టు కేసు ఉండడంతో వాయిదా వేసినట్టు చెప్తున్న ఆఫీసర్లు. తీరా ఇప్పుడు ఆ భూముల స్వాధీనానికి తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు. నాడు 1000 ఎకరాలు అమ్మిన చోద్యం చూసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు అనమాట. నగరంలోని గచ్చిబౌలి లోపల 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం చదును చేయడాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. వేలం వేస్తారనే అనుమానంతో ఆందోళన చేస్తున్న హెచ్ఈ విద్యార్థులకు ఈ రెండు పార్టీల మద్దతు పలుకుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను టీజీఏసీ హెచ్ఎండి ఆధ్వర్యంలో వేలం వేయడం ద్వారా 30,000 కోట్లకు పైగా నిధులు సేకరించారు. ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి విషయాలు మనము క్షుణ్ణంగా చూసినట్టయితే రాజకీయ రంగు అనేది రకరకాలుగా పులుముకుంటుంది. ఇక్కడ ఇంకోటి, తగ్గిన బర్డ్ ఫ్లూ భయం, ఒక్కసారిగా పెరిగిన చికెన్ రేట్లు. వేసవికాలంలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగకపోవడం కారణంగా నిర్వాహకులు బర్డ్ ఫ్లూ కారణంగా 2 నెలలుగా పడిపోయిన అమ్మకాలు. రేటు పెరిగినా తమకు ప్రయోజనం లేదంటున్న పౌల్ట్రీ ఫామ్లు. నిన్న మన లాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను పెరిగినా కూడా మాకు వేస్ట్ అని చెప్తున్నారు. 280 రూపాయలు అంటే కిలో చికెన్ ప్రియులకు ఒకసారి చూడండి. ఇది ఈ విధంగా ఉన్నటువంటి పేపర్లలో వార్తలు చూడాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయము మనము చూడాలి. పేపర్ లోపల ఉన్నటువంటిది, బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో వాటి రూపురేఖలు మార్చుకుంటున్నాయంట. ఒకసారి మనం దాన్ని బాగా పరిశీలన చేద్దాం. బ్లాక్ చేసిండ్రు. గవర్నమెంట్ ఏం చేసిందంటే బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేసింది. బెట్టింగ్ చేసేటోళ్ల పైన చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి సంఘటనలు మనము రోజు చూస్తున్నాము. అయితే ఈ బెట్టింగ్ రూపం మార్చుకుంటున్న యాప్స్ బ్లాక్ చేసిన వాటిలో అక్షరం మార్చి కొత్తవి క్రియేట్. ఆన్లైన్ బెట్టింగ్ పై దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో ఆర్గనైజర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇల్లీగల్ యాప్స్ క్రియేట్ చేయించి అది అందిన కాడికి దోచుకుంటున్నారు. బ్లాక్ చేసిన యాప్స్ తో అక్షరం మార్చి మళ్లీ కొత్త వాటిని గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తున్నారు. మొదట 4 అక్షరాలు మినహా చివరి అక్షరంతో పాటు యాప్ రూపురేఖను మారుస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ గేమ్స్ తో యాప్స్, వెబ్సైట్లు ఆన్లైన్ లో పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి యాప్స్ పై ఇప్పటికే అవగాహన ఉన్న బెట్టింగ్ రాయుళ్లకు వీటి